అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో మర్రిపాడు మండలంలో బాటా సింగనపల్లి గ్రామాలకి సమీపంలో నేషనల్ హైవేకి పక్కన నల్లమల అడవుల్లో నల్లమల కొండల మధ్యలో ఒక జలపాతం ఉంటుంది. అదేనండి, దాన్నే కోతులగుండం జలపాతం, మంకీ వాటర్ ఫాల్స్ అంటారు. అయితే బాగా వర్షాలు పడ్డప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఇది మనకి పారుతూ ఉంటుంది. ఈ మధ్య తుఫాను ప్రభావంతో వర్షాలు బాగా పడటం వలన ఈ ప్రాంతంలో ఈ జలపాతం బాగా పారుతూ సందర్శకులకు కనువిందు చేస్తుంది. చాలామంది ఇక్కడికి వచ్చిపోతున్నారు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి మీకెవరికైనా ఇక్కడికి రావాలి అనిపిస్తే ఎలా రావాలో నాకు ఒక కామెంట్ చేస్తే నేను మీకు దానికి సంబంధించిన వివరాలను తెలియపరుస్తాను. ఇప్పుడైతే కొంచెం ముందరికెళ్ళి ఇక అక్కడి నుంచి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అదిగోండి, అక్కడ మనకి బాడెమ్మడి చివర్లో హైవే రోడ్డు కనిపిస్తుంది. అక్కడి నుంచే మనం ఈ రోడ్డు మీదుగా ఇప్పుడు ఇటు వచ్చాము. ఈ కనపడే రోడ్డు గుండా ఇలా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కిందకి వెళ్ళేస్తే మనం ఆ కొండల దగ్గరికి చేరుకోవచ్చు. ఇప్పటివరకు అయితే రోడ్డు అయితే బాగానే ఉంది. బండ్లు అయితే ఇక్కడ వరకు వస్తాయి, ఇక్కడ బండ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే బండ్లు పోవని చెప్పారు. ఎందుకు పోవనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది, చూడండి. ఇదిగోండి, ఇక్కడైతే ఇలా వంక ఉందన్నమాట. మన ఈ వంక దాటి కనిపిస్తున్నాయి కదా కొండలు, ఆ రెండు కొండల మధ్యలో అక్కడికి వెళ్ళాలి. ఈ వంక దాటగానే ఇక్కడైతే రెండు దారులు ఉన్నాయి. ఇదొక దారి, అదొక దారి. ఇప్పుడు మనమైతే ఆ దారి ఉంది కదా, ఆ దారి గుండా వెళ్ళాలి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుందని ఇక్కడ జీవాలు కాసుకునేవారు చెప్పారు నాకు. ఇది వాగు. ఆ దారి గుండానే ఇప్పుడు మనం వెళ్తున్నాం అన్నమాట, ఈ కోతులగుండం వాటర్ ఫాల్కి. దారి అయితే బాగానే ఉందండి, ఇప్పటి వరకు ఇబ్బంది ఏం లేదు. అయిగోండి, అవే కొండలు, నల్లమల కొండలు అన్నమాట. కొంతమంది బండ్లు కూడా పోనిచ్చినట్టున్నారు, ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి ఈ వెళ్ళే దోవలో బండ్లు పోయిన గుర్తులు ఉన్నాయి. ఇలా ఉంటుంది అక్కడక్కడ బాట, కాబట్టి మనం బండ్లు పోవచ్చు కానీ కొంచెం చూసిపోవాలి. ఇంకా కాలువ దాటించడం అదంతా ఎందుకులే అని చెప్పి నేనైతే బండి అక్కడే పెట్టొచ్చాను. ఇది మొత్తము కూడా నల్లమల అటవీ ప్రాంతం. బాటా సింగనపల్లి గ్రామాలకి సమీపంలో ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. కొండలు మాత్రం చాలా బాగున్నాయి. ఈ మార్గంలో నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుందండి. చుట్టూతూ అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలతో చాలా బాగుంది. మనం సగం దూరం వచ్చేసాం, అయినా కూడా ఇంకా అక్కడ రోడ్డు మీద పోతున్న వెహికల్స్ యొక్క చప్పుళ్ళు ఇక్కడికి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అవి కూడా కనిపిస్తున్నాయి కదా కొండలు, అక్కడికే అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. మొన్న తుఫాన్ అప్పుడైతే అసలు ఒక 4-5 రోజులు బాగా వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా కూడా పొగమంచులాగా లేకపోతే మేఘాలతో కమ్ముకొని ఈ కొండలు, ఈ అటవీ ప్రాంతం మొత్తం చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు కూడా బాగానే ఉంది, కాకపోతే అలా ముసురు కమ్ముకున్నప్పుడు అయితే చూడటానికి ఇంకా బాగుంటుంది. ఇలాంటి చోట్లకి వచ్చేదే మన వర్షాకాలము లేదా ఏదన్నా పండగలప్పుడు, అలాంటప్పుడే. ఇక్కడ ఎట్లాగో గుడి అది లేదు కాబట్టి పండగలప్పుడు కూడా దాదాపుగా రాము. ఏదైనా వర్షాకాలం, వర్షాలు పారి బాగా నీళ్ళు వస్తే వాటర్ ఫాల్స్లో అప్పుడు వస్తుంటాం. ఇక్కడి నుంచి మనం దగ్గర అవుతున్నట్టున్నాం, ఎందుకంటే ఇప్పటిదాకా మనం వచ్చిన దారి ఒక రకంగా ఉంది, ఇప్పటి నుంచి అయితే దారి ఇంకొక రకంగా ఉంది. ఇప్పటిదాకా చూస్తున్నా ఈ అడవిలో ఇంకా ఏమన్నా
అడవి పళ్ళు అలాంటివి ఉంటాయి కదా, దొరకలేదు, కనపడలేదు ఏంది అని, లేకపోతే మనం సరిగ్గా ఎతకలేదా అని. ఇక్కడైతే మనకి రోడ్డు పక్కనే ఉన్నాయి. కొంతమంది ఏమో ఊటికాయలు అంటారు, కొంతమంది ఏమో బలుసు పండ్లు బలుసుకాయలు అంటారు, కొన్నేమో దోరగా ఉన్నాయి. అదిగోండి అది పండుకాయ. చెట్టుకి కాయలైతే చాలా ఉన్నాయి, కాకపోతే అన్ని దోరగా పక్వానికి వచ్చే విధంగా ఉన్నాయి. కోసి పాడు చేయడం ఎందుకులే అని మనం తినడానికి ఇక్కడ ఇదిగోండి ఒక 4-5 కాయలు ఉంటే కోసాను. ఇంకా కొన్ని అయితే పైన ఉన్నాయి. వీటిని మీ ఏరియాలో అయితే ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఇటు పోవాలి మనం. ఇంకెక్కడి నుంచి ఇలాంటి చెట్లు కూడా చాలా ఉంటాయి అనుకుంటా. ఇంకా అడవిలో ఇలాంటి ఫలాలు చాలా ఉంటాయి అనుకోండి. వర్షాలు గాలులు వచ్చినప్పుడు విరిగి పడిపోయి ఎండిపోయిన చెట్టు కూడా మళ్ళీ అంతే ఉండేసరికి ఇగుర్లు పెట్టి ఎన్ని కొమ్మలు వచ్చి అంత పచ్చగా ఉందో చూడండి. ఆరి చెట్టు అనుకుంటా ఇది. కింద వేర్లు కూడా మనకు ఎండిపోయినట్లే అనిపిస్తున్నాయి, కానీ చెట్టు మాత్రం పైన పచ్చంగా ఉంది. ఇంకా మనమైతే ఈ జలపాతంకి దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్టున్నాం. ఎందుకంటే నీళ్ల చప్పుడు, అక్కడ ఉన్న జనాల ఆనందాల కేరింతలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఆ జలపాతం బాగా వచ్చినప్పుడు దీంట్లోంచి కూడా నీరు పారుతుంటాయి అనుకుంటా కిందకి. ఇంక ఈ సాలెమ్మటే మనం వెళ్ళి అటు తిరగాల. ఆ కొండ కనిపిస్తుంది కదా, ఇంకా అక్కడి నుంచి ఎడం చేతి వైపు ఉంటున్నట్టుంది. అయితే ఆ నీళ్లు మరి జలపాతం అయితే బాగా పడుతుంది. నాకు ఇక్కడికి చప్పుళ్ళు కూడా బాగా వినిపిస్తున్నాయి. కాకపోతే దీంట్లోకి అయితే నీళ్ళు రాలా, అవతల ఇంకొక వైపు ఎటన్నా పోతున్నాయేమో. కానీ బాగా మన తుఫాను పడ్డప్పుడు ఉధృతంగా వచ్చినప్పుడు అయితే ఇటు కూడా వచ్చాయట. ఇప్పుడు ఈ దారిలో వెనక్కి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు నాకు. అదిగో వినపడదా మీకు నీళ్ల చప్పుళ్ళు అట్లా? అలాగే పక్షుల కేరింతలు కూడా బాగా వినిపిస్తున్నాయి. జలపాతం దగ్గర అయ్యే కొద్దీ ఎక్కడైనా కూడా ఇలాంటి బాటలే ఉంటుంటాయి. ఎందుకంటే రాళ్లల్లో వాటిలో నీళ్లు పారుతుంటుంది కాబట్టి మట్టి కొట్టుకుపోయి రాళ్లు బయటపడుతుంటాయి. వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది, చాలా ఆస్వాదించుకుంటూ వెళ్తున్నా నేను మాత్రం. ఇవ్వండి అక్కడ పారుతున్నాయి నీళ్లు, అవి జలపాతం నుంచి వచ్చే నీళ్లు పారే దారి. ఇప్పుడు మనం దాటుకుంటూ వచ్చాం కదా, ఆ దిగువకి వెళ్ళిపోతాయి. మనం అంటే పక్కన కొంచెం చిన్న చిన్న కాలి బాటలు లాగుంటే ఆ బాటల్లోంచి ముందరికి వెళ్తున్నాం. ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జలపాతానికి చాలా చెరువులోకి వచ్చాం. ఇప్పటిదాకా మీరు నేను చెప్పే వినుకుంటూ మార్గము, అడవిలో ఉన్న చెట్లు, చుట్టూ ఉన్న అందాలు చూస్తూ వచ్చాం కదా. ఇక ఇక్కడి నుంచి మాత్రం కేవలం జలపాతమే కనిపిస్తూ ఉంటుంది. అసలు నేను చెప్పే మాటలు కూడా మీకు ఒక్కోసారి పూర్తిగా వినిపిస్తాయో లేదో కూడా తెలీదు. నాకైతే ఇప్పటిదాకా నడిచి వచ్చింది మొత్తము కూడా ఈ దృశ్యం చూడగానే అసలు ఎటుపోయిందో కూడా తెలీదు, అంత అద్భుతంగా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా నీళ్లు ఎలా దూకుతున్నాయో ఆ రాళ్ల మధ్యలో నుంచి. ఒక్క నిమిషం ప్రశాంతంగా చూడండి మీరు కూడా. చూశారుగా సమృద్ధిగా వర్షాలు పడితే అటవీ ప్రాంతాల్లో ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రకృతి. ఇంకా ముందరికి వెళ్దాం. ఈ జలపాతానికి వెళ్ళే దారిలో అయితే అక్కడక్కడ చెట్ల కొమ్మలు అయితే బాగా ఉయ్యాల్లాగా చాలా ఉన్నాయి. అయిపోండి ఎంతెంతలా ఉన్నాయి చూడండి. కొన్ని
చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది పట్టుకొని ఉయ్యాలలా కూడా ఊగుతున్నారు. జలపాతం దగ్గర జనాలైతే మరింత మందే ఉన్నట్టున్నారు. బాగా సందడిగా అరుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే వచ్చి వెళుతూ ఉన్నారు చూసి, కొంతమంది ఏమో ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పుడైతే మనం పూర్తిగా ఈ కోతులగుండం జలపాతం దగ్గరకు వచ్చేసాం. అక్కడ కనిపిస్తూ ఉంది కదా పైన నుంచి కిందకు దూకుతూ, అదే కోతులగుండం జలపాతం. ఇప్పుడు మనమైతే దూరం నుంచి తీస్తున్నాము. ఈ పక్కనే ఆ జలపాతం నుంచి కింద గుండంలో పడి నీళ్లు పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్ల పక్కనే మనం ఉన్నాం. చూస్తున్నారు కదా కిందకి ఎలా వెళ్తున్నాయో నీరు. చాలా బాగుంది చూడటానికి. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. ఇంత జలపాతం పారుతుంటే స్వచ్ఛంగానే ఉంటాయి. ఈ పక్కనే కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది. మనకి జలపాతం గనక ఇంకా బాగా ప్రవహించి ఈ మధ్యలోంచి మనం వెళ్ళటానికి లేకపోతే ఈ పక్కనున్న ఈ రాళ్ళమ్మటి వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ పక్క నుంచి కూడా ఈ జలపాతాన్ని చూసి రావచ్చు. చాలా బాగున్నాయి ఇక్కడ ఈ రాళ్ళు కానీ ఈ చెట్లు కానీ చూడటానికి చల్లగా ఉంది. ఇంకా మనం ఈ జలపాతం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడైతే జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పూట ఈరోజు శనివారం, రేపు ఆదివారం సెలవు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఇంక ఇప్పుడైతే మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కోతులగుండం వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాం. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఇట్లా రాళ్ళు ఉండి చిన్న చిన్న నీటి గుండాలు లాగుంటాయి. ఆ రాళ్లలో నుంచే నీళ్లు పోతూ ఉంటాయి. ఒక్కసారి చుట్టూతో ఉన్న ఎత్తైన కొండల్ని చూడండి. అయ్యో కొండరాళ్ళు చూస్తున్నారు కదా. నీళ్లు వర్షాలు బాగా వచ్చినప్పుడైతే ఆ రాళ్ల మధ్యలో నుంచి కూడా పారుతూ ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఈరోజు సెలవు కావడం వల్ల చాలా మంది వచ్చారు సరదాగా స్నానం చేయడానికి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు బాట, సింగనపల్లి, కృష్ణాపురం ఏరియాల్లో వాళ్ళు ఈ వాటర్ ఫాల్ వచ్చినప్పుడు అయితే ఇక్కడికి వచ్చేసి సరదాగా గడిపి వెళ్తుంటారు. ఇదే ఇప్పుడు ప్రధాన జలపాతం. అదైతే గుండం అండి. పైనుంచి పడ్డ నీళ్లు మొత్తం అక్కడ ఉంటాయి. కొంచెం లోతే ఉంటుంది. ఈత రాని వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం తొందరపడి దిగద్దు. అట్లాగే జలపాతం ఉధృతంగా ప్రవహించేటప్పుడు కూడా అక్కడికి దిగడం అంత మంచిది కాదు. అదిగోండి పైనుంచి పడుతున్న చూస్తున్నారు కదా, అక్కడి నుంచి పడతాయి. ఇంకా పైన కొంచెం మైదానంలాగా అటవీ ప్రాంతం ఉంటుంది. అవతల దాదాపుగా 7 గుండాల్లాగా ఉన్నాయంట. ఇక్కడున్న పిల్లలు వాళ్ళు చెప్తున్నారు. అట్టించి పైకి అయితే ఎవరు పోరు. ఎప్పుడన్నా అట్లా ఒక్కరు అక్కడ దాకా వెళ్ళినా కానీ ఎమ్మటే వచ్చేస్తారు. ఇదిగోండి అక్కడ వాటిలో చూస్తున్నారుగా రాళ్ళన్నీ బాగా తడిచిపోయి నల్లంగా నీళ్లు బారి ఎలా అయినాయో. ఇప్పుడైతే ఈ జలపాతం ఉధృతి అయితే తగ్గింది. మొన్న ఒక 3 రోజుల క్రితం అయితే బాగా విపరీతంగా వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గింది, అయినా కానీ బాగానే వస్తుంది. ఇంకా అది కింద నుంచి కిందకు పోయేదన్నమాట. ఇక్కడ జలపాతంలో నీరు మొత్తం అలా కిందకు ప్రవహించి దారిలో మనం ఇందాక చూసాం కదా అట్లా అడవుల్లోంచి అట్లా పడి కింద పోయి ఈ నీళ్లు మొత్తము కూడా అనంతసాగరం చెరువు పోతాయట. అనంతసాగరం చెరువు అంటే మనకి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు అవతల ఉంటుంది. అడవుల్లోంచి పోయి అక్కడ కలుస్తాయట. ఇంకొక నిమిషం ఏం మాట్లాడకుండా జలపాతం యొక్క చప్పుళ్ళు నిదానంగా విందాం. ప్రశాంతంగా ఒక్క నిమిషం ఈ జలపాత చప్పుళ్ళేనండి.
ఈ జలపాతం దగ్గర కోతులు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండటం వలన అటు ఇటు చెట్ల మీద దూకుతూ బాగా ఆడుకుంటున్నాయి. అదీగాక వర్షాకాలంలో ఇక్కడ పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంటాయి. ఎండాకాలం కూడా ఇక్కడ ఉన్న గుండంలో ఎంతో కొంత నీరు నిలవ ఉంటుంది కాబట్టి కోతులు ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే దీన్ని కోతుల గుండం జలపాతం అని పిలుస్తూ ఉంటారనుకుంటా. ఇక్కడికి మనం రావడానికైతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బాటా సింగనపల్లి దగ్గర హైవే అని. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చిన దారి అయితే సుమారుగా 1.5 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఏమీ ఉండదు. ఎందుకంటే నేను నడుచుకుంటూ వచ్చాను కాబట్టి కరెక్ట్గా చెప్పలేను, కానీ అంతకుమించి దూరం అయితే ఏముండదు. చాలా ప్రశాంతంగా నిదానంగా రావచ్చు అడవంతా చూసుకుంటూ. నేనైతే ఇక్కడ చాలాసేపు ఉన్నానండి. దాదాపుగా ఇక్కడికి వచ్చిన తర్వాత 3 గంటలకు పైగా ఇక్కడ ఉన్నాను. చుట్టూ ఉన్న పచ్చటి అటవీ, అలాగే ఎత్తైన కొండల మధ్యలో ప్రవహించే ఈ జలపాతము, ఆ జలపాతం నుంచి దిగువకు జాలువారే ఆ నీటి పరవళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే ఎక్కువ సమయం ఉన్నాము. నేనైతే చాలా ఆస్వాదించాను. మరి మీకైతే ఈ ప్రదేశము, ఈ కోతులగుండం జలపాతము, ఇక్కడ ఉన్న కొండలు, అటవీ ప్రాంతం ఎలా ఉన్నాయో వీలుంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈ కోతుల గుండానికి సంబంధించిన వీడియో. దీనికి సంబంధించి మీకేదైనా సందేహాలుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి, దానికి మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.